హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు లేయర్ ఎడ్జ్లో ప్రూఫ్ ఆఫ్ హ్యుమానిటీ అనేది ఒకటి ఉంది. సో అవి ఎట్లా కంప్లీట్ చేయాలని చెప్తాను. ప్రూఫ్ ఆఫ్ హ్యుమానిటీ అంటే మీ అందరికి కొంతమందికి ఏంటంటే డౌట్ అనేది ఉండొచ్చు. ప్రూఫ్ ఆఫ్ హ్యుమానిటీ అంటే ఏం లేదు, లైక్ కేవైసీ అనమాట. కేవైసీ ఎందుకు పెట్టారంటే వీళ్ళు చాలామంది 10 అకౌంట్స్, 20 అకౌంట్స్, 100 అకౌంట్స్ అట్లా అయితే చేశారు. లైక్ బాట్స్ అనేది యూజ్ చేసి మల్టిపుల్ అకౌంట్స్ చేయడం ఇట్లా చేశారు. సో వీళ్ళందరిని ఎలిమినేట్ చేయడానికి వీళ్ళు ప్రూఫ్ ఆఫ్ హ్యుమానిటీ అయితే ఒకటి తీసుకొని వచ్చారు, లైక్ కేవైసీ అనమాట. ఇందులో ఏంటంటే మీకు ఇక్కడ వచ్చేసి 3 స్టెప్స్ అనేది ఉంది ఈ కేవైసీలో. అందులో ఫస్ట్ స్టెప్ ఒకటి కంప్లీట్ చేస్తే చాలు మీరు. అండ్ ఫస్ట్ స్టెప్లో కూడా ఏవైనా ఒక 2 అకౌంట్స్ అయితే మీరు బైండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ అకౌంట్ వచ్చేసి ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ లేయర్ ఎడ్జ్ ఓజీ పాస్ కనుక ఉంటే మీకు ఏంటంటే ఒక అకౌంట్ అనేది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ ఓజీ పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓజీ పాస్ లేకపోయినా నో ప్రాబ్లం, కిందన ఆన్ చైన్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఇందులో ఏంటంటే మీరు బేస్లో కొంచెం గ్యాస్ ఫీజ్ అయితే మీకు ఖర్చు అవుతుంది. లైక్ ఏంటంటే మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే అరౌండ్ 10 రూపీస్ అయితే మీకు వాళ్ళు అయితే కట్ చేసుకుంటారు ట్రాన్సాక్షన్కి. సో మీరైతే బేస్ నెట్వర్క్లో ఈథీరియం అయితే కొంచెం లోడ్ చేసి పెట్టుకోండి. ఒక $1 అట్లా లోడ్ చేసుకోండి, సరిపోతుంది. $1 మొత్తం కట్ అవ్వదు మీకు, మ్యాక్సిమం కట్ అయితే లాస్ట్ వరకు ఒక 15 to 20 రూపీస్, మన ఇండియన్ కరెన్సీలో 15 to 20 రూపీసే కట్ అవుతుంది 2 ట్రాన్సాక్షన్స్ కలిపి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఫస్ట్ స్టెప్లో కేవైసీ ఫస్ట్ స్టెప్లో సెకండ్ అకౌంట్ ఆల్రెడీ మనము ఓజీ పాస్ ఉన్న వాళ్ళు ఇది అయిపోయి ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఆన్ చైన్ వెరిఫికేషన్ అని చేసుకోవచ్చు ఓజీ పాస్ లేని వాళ్ళు. అప్పుడు ఒక అకౌంట్ ఆల్రెడీ మనం కనెక్ట్ చేస్తాము. సెకండ్ అకౌంట్ ఏంటంటే ఇక్కడ బినాన్స్ కానీ లేదంటే బైబిట్ కానీ ఇట్లాంటి ఏదో ఒకటి మీ దగ్గర ఏ ఎక్స్చేంజ్ అకౌంట్ ఉంటే ఆ ఎక్స్చేంజ్ అనేది మీరు కనెక్ట్ చేస్తే మీకు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్టెప్ సెకండ్ కేవైసీ స్టెప్. ఇది ఆప్షనల్, మీ ఇష్టం చేస్తే చేయండి లేకపోతే లేదు. ఇది చేయడం వల్ల ఏంటంటే కొంచెం బూస్ట్ అనేది ఉంటుంది మీ రివార్డ్స్లో. ఇప్పుడు ఒకవేళ మీ బేస్ రివార్డ్ కనుక ఒక 100 ఎడ్జ్ టోకెన్స్ వస్తున్నాయి అనుకోండి. ఇవి సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ కంప్లీట్ చేయడం వల్ల మీకు ఇంకొన్ని ఎక్స్ట్రా టోకెన్స్ లైక్ 10 to 20% అంటే ఇప్పుడు 100 ఒకవేళ 100 బేస్ టోకెన్స్ వస్తుంటే మీకు అప్పుడు ఏమవుతుందంటే ఒక 10 to 20% అంటే మీకు 100 వచ్చే దగ్గర 110 120 టోకెన్స్ వస్తుంది. సో అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఏదైతే ఉందో మనకి ఇక్కడ సెకండ్ స్టెప్ ఉంది కదా, సెకండ్ స్టెప్లో చూసుకుంటే $500 ట్రేడ్ వాల్యూమ్ అనేది ఉండాలి లాస్ట్ 30 daysలో. అది కూడా బినాన్స్ కానీ, ఓకేఎక్స్ కానీ, బైబిట్ కానీ, బిట్గెట్ కానీ ఈ 4 ఎక్స్చేంజెస్లో ఏదో ఒక దాంట్లో మీకు $500 ట్రేడ్ వాల్యూమ్ అయితే ఉండాలి. ట్రేడ్ వాల్యూమ్ అనగానే మీరు ఫ్యూచర్స్ అనుకోవద్దు. ఇక్కడ మీ లైక్ ఏ డ్రాప్స్ వచ్చినప్పుడు మీరు సెల్ చేస్తారు కదా, ఇప్పుడు ఏదో ఒక ఏ డ్రాప్ తీసుకోండి, స్టోరీ ప్రోటోకాల్ లేదంటే నోట్ పెన్ ఇట్లాంటి ఏదో ఒక ఏ డ్రాప్స్ వచ్చినాయి అనుకోండి. ఒకవేళ లాస్ట్ మంత్లో, నేను చెప్పేది లాస్ట్ 30 daysలో ఇట్లా మీరు సెల్ చేసినవన్నీ ఒకవేళ ఒక స్టోరీ ప్రోటోకాల్ ఏ డ్రాప్ వచ్చి ఒక $200కి మీరు సెల్ చేశారు అనుకోండి ఏదైనా ఎక్స్చేంజ్లో. బిట్గెట్లో ఒకవేళ సెల్ చేశారు మీకు $200 వాల్యూ చేసే స్టోరీ ప్రోటోకాల్ టోకెన్స్ అయితే అప్పుడు మీకు $200 ట్రేడ్ వాల్యూమ్ వస్తుంది. అట్లా మీకు $500 ట్రేడ్ వాల్యూమ్ అనేది మీకు ఉంటే మీకు ఈ టాస్క్లో అయితే వెరిఫై అవుతుంది. మీరు ఇప్పుడు కూడా కావాలంటే మీరు మనీ అనేది ఏ ఎక్స్చేంజ్లో కావాలంటే ఆ ఎక్స్చేంజ్లో డిపాజిట్ చేసి ఏదో ఒక టోకెన్ జస్ట్ అట్లా బై చేసి మళ్ళీ దాన్ని అట్లా సెల్ చేసేయడము. ఇట్లా ఒక $500 అయితే ట్రేడ్ వాల్యూమ్ జనరేట్ చేసి మీరు కావాలంటే సెకండ్ టాస్క్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. కాకపోతే అంత చేయాల్సినంత అవసరం లేదు. వీళ్ళు ఇచ్చే 10% 20% టోకెన్స్కి మనము ఈ మనీ అంతా తీసుకొని వెళ్ళి ఎక్స్చేంజెస్లో డిపాజిట్ చేసి వాళ్ళ గ్యాస్ ఫీజులు కట్టి ఇవన్నీ చేయాల్సినంత అవసరం లేదు. సో మీరు ఈ సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్ అయితే మీరు స్కిప్ చేసేయచ్చు. నేనేం చెప్తున్నా అంటే అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ అయినా కంపల్సరీగా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ కేవైసీలో ఫస్ట్ స్టెప్ అనేది కంపల్సరీగా చేయాలి. ఇది చేస్తేనే మీకు ఏ డ్రాప్ వస్తుంది. మీరు ఇప్పుడు దాకా ఎన్ని మిలియన్ పాయింట్స్ ఎర్న్ చేశారనేది ముఖ్యం కాదు. ఇప్పుడు మీరు కేవైసీ చేయలేకపోతే మీకు ఏ డ్రాప్ అనేది వీళ్ళు ఇవ్వరు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైతే లైక్ ఇంకోటి ఏంటంటే 25th వరకే టైం ఉంది. ఈరోజు 22 కదా, ఇంకా ఒక 3 days టైం ఉంది. మీరు రేపు కానీ ఎల్లుండి లోపు కానీ మీరు ఈ వీడియో అయితే చూసి కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ దాని తర్వాత అయితే మీకు ఏ డ్రాప్ వచ్చే అవకాశం అయితే ఉండదు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ అయితే మీరు క్లిక్ చేసి ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసాక మీరు ఏదైతే లేయర్ ఎడ్జ్ అనేది ఫామ్ చేస్తున్నారో ఆ వాలెట్ అనేది కనెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ వచ్చేసి యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ అని వస్తుంది. సో ఫస్ట్ స్టెప్లో నేను ఇందాక చెప్పినట్టు మీకు ఆల్రెడీ ఒకవేళ లేయర్ ఎడ్జ్ పాస్ ఉంటే ఆల్ గుడ్, ఓకే. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే ఫస్ట్ అకౌంట్ అనేది మీకు ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ ఉంటుంది, జెడ్కే పాస్ ట్రాన్స్గేట్ అనే ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ చేయండి. తర్వాత వచ్చేసి ఎంటర్ ది క్రిప్టో వరల్డ్ అని క్లిక్ చేసాక ఇక్కడ వచ్చేసి వాలెట్ కనెక్ట్ చేయండి. ఇదంతా ఆప్షనల్ టాస్క్. ఈ ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ చేశాక ఈ వాలెట్ కనెక్ట్ చేసేది, ఈ ఆర్బిట్రమ్ స్విచ్ చేసేది ఇవన్నీ ఆప్షనల్ టాస్క్. ఇవి చేయకపోయినా ప్రాబ్లం లేదు. జస్ట్ మీరు ఏంటంటే అదొక్కటి ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాక తర్వాత మీరు లేయర్ ఎడ్జ్ వెబ్సైట్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. పేజ్ని రిఫ్రెష్ చేశాక ఇక్కడ మీకు బినాన్స్ కానీ లేదంటే కూకాయిన్ కానీ బైబిట్ కానీ ఏదో ఒకటి మీ దగ్గర ఎన్ని ఎక్స్చేంజెస్ ఉంటే అన్ని ఎక్స్చేంజెస్ ఆ అకౌంట్కి అయితే మీరు కనెక్ట్ చేయండి. నేనైతే ఇక్కడ ఒక్కటే చూపిస్తున్నాను.
సో మీరు అన్నీ చేయండి. అండ్ తర్వాత ఒకవేళ మీ దగ్గర లేయర్ ఓజీ పాస్ కనుక లేకపోతే మీరు కిందన వచ్చేసి ఆన్ చైన్ వెరిఫికేషన్ ఉంది కదా, ఆన్ చైన్ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అంతకంటే ముందు మీరు బేస్ నెట్వర్క్ అనేది పెట్టుకోండి. మీ వాలెట్లో బేస్ నెట్వర్క్ పెట్టుకుంటే అప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు బేస్ నెట్వర్క్లో $0.11 అనేది మనము ఇక్కడ ఫీజు అనేది పే చేస్తున్నాము. ఇట్లా పే చేస్తాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ఎఫ్టీ మింటింగ్ సక్సెస్ అని వస్తుంది. సో ఇట్లా మీకు వెరిఫైడ్ అయిపోయింది. ఒక స్టెప్ అయితే అయిపోయింది. లైక్ ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ అకౌంట్ అయితే కనెక్ట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ పైన చూసుకుంటే మీకు బినాన్స్ కానీ, ఓబర్ రైట్స్ కానీ, లేదంటే కాయిన్ బేస్ కానీ, ఇట్లా మీరు ఏవి కావాలంటే అవి మీరైతే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే బినాన్స్ చూపిస్తున్నాను. మీ దగ్గర ఎన్ని ఎక్స్చేంజెస్ ఉంటే అన్ని ఎక్స్చేంజెస్ అయితే మీరు కనెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అకౌంట్ అయితే ఇట్లా రాదు. మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి. మీరైతే ఫస్ట్ అకౌంట్ ఇక్కడ మీకు సైన్ ఇన్ అయితే చేయండి. లైక్ లాగిన్ అయితే చేయాలి. లాగిన్ అయిపోయాక మీకు స్క్రీన్ అయితే ఇట్లా లోడ్ అవుతుంది. మీ బినాన్స్ డాష్ బోర్డ్ అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక మీకు ఇక్కడ స్కీమా మ్యాచ్ అని ఇట్లా రాకపోవచ్చు. ఇట్లా రాకపోతే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ వెళ్ళిపోయి మీకు బ్యాక్ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వెరిఫై నవ్ అని ఉంది కదా, ఇక్కడ బినాన్స్ దగ్గర ఆల్రెడీ కంప్లీట్ చేసా కాబట్టి ఇక్కడ మనకు లేదు. ఇక్కడ వెరిఫై నవ్ అని ఉంటుంది. ఆ వెరిఫై నవ్ అనేది క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఎన్నిసార్లు అక్కడ ఒకవేళ స్టార్ట్ బటన్ వర్క్ అవ్వకపోయినా కానీ, ఇక్కడ మేము చూపించినట్టు స్టార్ట్ బటన్ వర్క్ అవ్వకపోయినా ఒకవేళ టాస్క్లు చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కానీ మీ ఇక్కడ జస్ట్ బ్యాక్ ట్యాబ్ అనేది క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ వెరిఫై నవ్ అని ఉంటుంది. వెరిఫై నవ్ అనేది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక మళ్ళీ మీకు ఈ స్క్రీన్ అయితే వస్తుంది. వెరిఫై నవ్ అనేది క్లిక్ చేశాక మళ్ళీ బినాన్స్ అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక ఇక్కడ మీకు స్కీమా మ్యాచ్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, స్కీమా మ్యాచ్ అని ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక మీకు ఇక్కడ కిందన మీకు కనిపిస్తుంది, చూసుకోండి కండిషన్స్ టు సాటిస్ఫై అని, లేయర్ ఎడ్జ్ ప్రూఫ్ ఆఫ్ ఆనెస్ట్ అని. సో తర్వాత అక్కడ వచ్చేసి స్టార్ట్ అనేది క్లిక్ చేయండి. స్టార్ట్ అనేది క్లిక్ చేసాక ఇందాడు చెప్పినట్టు మీకు ఇక్కడ ఎర్రర్స్ వస్తాయి. కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తాయి. మీరు ఇందాడు చెప్పినట్టు బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయండి. అట్లా కొన్ని టైమ్స్ చేయండి, ఒక 5 to 10 టైమ్స్ చేయండి. నేను ఇక్కడ వీడియోలు చేసేటప్పుడు నాకు ఫస్ట్ టైం అయిపోయింది. మీకు కూడా ఫస్ట్ టైమే అయిపోతుంది మ్యాక్సిమం. ఒకవేళ అవ్వకపోతే మీరు అట్లా చేయండి. అండ్ ఇక్కడ మీకు స్టార్ట్ బటన్ నొక్కగానే స్టార్ట్ జనరేట్ ప్రూఫ్ అని వచ్చేసి ఒక 2 to 3 minutes అయితే టైం పడుతుంది. మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేశాక ఇక్కడ మీకు చూసుకోవచ్చు బ్యాక్ స్క్రీన్లోకి వచ్చేసి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ వెరిఫికేషన్ అనేది అయితే వస్తుంది. ఇట్లా వచ్చిందంటే మీకు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. లైక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓజీ పాస్ అనేది మన దగ్గర ఉంది. అండ్ ఓజీ పాస్ లేని వాళ్ళకి ఏంటంటే ఆన్ చైన్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఒక అకౌంట్ కనెక్ట్ అయిపోయినట్టే. అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ మీకు బినాన్స్ అనేది కనెక్ట్ చేసాం కాబట్టి బినాన్స్ కూడా అయిపోయినట్టే. ఒకవేళ మీ దగ్గర బిట్గెట్ ఇంకా ఇట్లాంటి ఎక్స్చేంజెస్లు ఏమన్నా ఉంటే అవి కూడా కనెక్ట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బైబిట్ కానీ బిట్గెట్ కానీ. కాకపోతే మనకి కొన్ని యూఆర్ఎల్స్ బైబిట్ యూఆర్ఎల్ ఇవి వర్క్ అవ్వట్లేదు మన ఇండియాలో. సో మీరు ఏం చేయాలంటే VPN అనేది ఆన్ చేసుకొని లాగిన్ అయితే చేయాల్సి వస్తుంది. ఆ VPN లాగిన్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే అందుకంటే ముందు మీరు ఏవైతే డీపిన్ ప్రాజెక్టులు చేస్తున్నారో అవన్నీ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ చేసుకోండి. VPN యూజ్ చేసే అంతవరకు VPN ఆఫ్ చేశాక అప్పుడు మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళిపోయి మీరు చేసే డీపిన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఆన్ చేసుకోండి. మీకు ఆ డీపిన్ ప్రాజెక్ట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి ఆ VPN వల్ల. తర్వాత వచ్చేసి సెకండ్ స్టెప్ కూడా చెప్తున్నాను, ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. అండ్ పైన ఇక్కడ మీరు చూసుకోవచ్చు హ్యుమానిటీ స్కోర్ కూడా మీకు కనిపిస్తుంది, ఎంత హ్యుమానిటీ స్కోర్ వచ్చింది మీకు అని. అండ్ తర్వాత వచ్చేసి సెకండ్ స్టెప్, ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు ఏం కంపల్సరీగా చేయాల్సినంత అవసరం లేదు. నేను జస్ట్ చూపిస్తున్నాను, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే లేదు. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు $500 అనేది ట్రేడ్ వాల్యూమ్ ఉండాలి లాస్ట్ 30 daysలో మీకు బైబిట్లో కానీ, బిట్గెట్లో కానీ, బినాన్స్లో కానీ, OKXలో కానీ. సో ఎందుకంటే వీటికి ఏంటంటే మీరు ఎక్స్టెన్షన్ అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఏంటంటే సెకండ్ స్టెప్కి ఏంటి, ఇక్కడ వచ్చేసి మీరు ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ ప్రైమస్ ప్రీవియస్లీ పీడావో అని. సో ఇక్కడ మీకు ఏంటంటే ఎక్స్టెన్షన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేశాక మీకు ఇట్లా వస్తుంది, కనిపిస్తుంది, ఇక్కడ స్క్రీన్లో చూపిస్తుంది కదా. ఇక్కడ ఎక్స్టెన్షన్ మీద ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు స్క్రీన్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయాక మీకు ఇట్లా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి, మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేశాక ఇక్కడ మీకు కొంచెం కింద స్క్రోల్ చేశాక ఇక్కడ వ్యూ మోర్ అని ఉంది కదా, వ్యూ మోర్ అయితే క్లిక్ చేయండి. మీరు మీరు ఏ ఎక్స్చేంజ్లో మీకు ట్రేడ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉందో ఆ ఎక్స్చేంజ్ అయితే మీరు కనెక్ట్ చేయండి. లైక్ బినాన్స్లో ఉంటే బినాన్స్, OKX ఉంటే OKX. సో ఒకవేళ మీ దగ్గర బినాన్స్లో ఉందనుకోండి, డీటెయిల్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ మీకు కింద చూసుకుంటే అసెట్ వెరిఫికేషన్ స్పాట్ 30-day ట్రేడ్ వాల్యూమ్ అని ఉంది కదా, ఇదైతే మీరు చేయాలి. ఇక్కడ క్రియేట్ అనేది క్లిక్ చేయండి. క్రియేట్ అని క్లిక్ చేశాక ఇక్కడ మీకు వెరిఫికేషన్ కండిషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సెలెక్ట్ వాల్యూలో >500 పెట్టుకోండి. తర్వాత టు వెరిఫై అనేది క్లిక్ చేయండి. టు వెరిఫై అనేది క్లిక్ చేశాక మనకి ఇట్లా తర్వాత accounts.binance.comలోకి వెళ్ళిపోయి, అంటే మీ బినాన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోయి అక్కడ మీకు వెరిఫై అనేది అవుతుంది. ఒకవేళ మీకు $500 ట్రేడ్ వాల్యూమ్ ఉందనుకోండి, సక్సెస్ అని కనిపిస్తుంది, ఇక్కడ మీకు సక్సెస్ అని వస్తుంది.
ఇక్కడ మనకు లాగిన్ అనేది అడుగుతుంది. నేను లాగౌట్ చేశాను కాబట్టి. సో, మీకు అక్కడ సక్సెస్ అని కనిపిస్తది. సక్సెస్ అని వచ్చిందంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ స్క్రీన్‌లోకెళ్ళిపోయి ఇక్కడికొచ్చేయండి. ఈ స్క్రీన్‌లోకైతే వచ్చేసాక మీరు ఏదైతే ఎక్స్‌చేంజ్‌లో మీకు ట్రేడ్ వాల్యూమ్ ఉన్నట్టు సక్సెస్ అని కనిపించిందో అక్కడికొచ్చేసి తర్వాత ఇక్కడ వెరిఫై నౌ అని క్లిక్ చేస్తే మీకు వెంటనే వెరిఫై అయిపోయి ఇక్కడ ఇట్లా కంప్లీటెడ్ అని కనిపిస్తది. నేను ఇక్కడ ఓకేఎక్స్ చేశాను. వీడియో అనేది రికార్డ్ చేయలేదు అది. సో, ఇక్కడ నేను ఓకేఎక్స్ చేశాను. నాకు ఇట్లా ఎట్లయితే కంప్లీటెడ్ అని వచ్చిందో మీకు కూడా అట్లా కంప్లీటెడ్ అని వస్తది. అండ్ తర్వాత వచ్చేసి థర్డ్ స్టెప్ మీకు అందరికీ అన్లాక్ అవ్వదు. 2 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాక మాత్రమే థర్డ్ స్టెప్ అయితే వస్తది. మీకు ఇక్కడ ఇది వచ్చేసి ఆన్ చైన్ ఓజీ. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఇక్కడ వెరిఫై నౌ అని ఉంటది. ఆ వెరిఫై నౌ అనేది క్లిక్ చేయండి. అంతకంటే ముందు మీరు బేస్ నెట్వర్క్ అయితే పెట్టుకోండి. బేస్ నెట్వర్క్‌లో ఒక ₹10 ఫీజ్ అయితే కట్ అవుతది ఈథీరియంలో. కట్ అయిపోయాక మీకు ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేసేస్తే ₹10 ఫీజ్ అనేది కట్ అయిపోయాక మీకు ఇక్కడ కంప్లీటెడ్ అని అయితే పడతది. సో, అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది ఏదైతే సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఉందో ఇవన్నీ ఏంటంటే ఆప్షనల్ అనమాట. మీరు ఫస్ట్ స్టెప్ ఒక్కటైతే మీరు కంపల్సరీగా కంప్లీట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ ఫస్ట్ స్టెప్‌లో కూడా మీకు ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ అయితే మీరు యాడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ బైబిట్, బిట్‌గెట్ ఇట్లాంటివన్నీ అయితే యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ కనుక యాడ్ చేస్తే మీకు హ్యుమానిటీ స్కోర్ కూడా ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా! హ్యుమానిటీ స్కోర్ కూడా కొంచెం అనేది ఇంక్రీజ్ అవుతది. అండ్ హ్యుమానిటీ స్కోర్ 20 అబోవ్ ఎంతున్నా గానీ ప్రాబ్లమ్ లేదని ఆళ్ళ డిస్కార్డ్‌లో వాళ్ళ మోడరేటర్ అయితే చెప్తున్నాడు. సో, మాక్సిమం ఏంటంటే ప్రాబ్లమ్ అయితే ఉండకపోవచ్చు. మీకు ఒక 40 అట్లా ఉండేటట్టయితే చూసుకోండి హ్యుమానిటీ స్కోర్ అనేది. ఇంకా సరిపోతది. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.